దండం పెట్టుకో టబ్బీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయితో ఓసి అబ్బాయి. ఇప్పుడు ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఊటీకి ట్రావెల్ చేయబోతున్నాము. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 6:20. సో యాక్చువల్లీ ఇంకా ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాము, కానీ బేబీ ఉన్నాడు కదా, సో పొద్దున్నే లేచి వాడికి పాలు ఇచ్చి కొంచెం అన్ని ప్యాక్ చేసుకొని బయలుదేరేసరికి ఈ టైం అయింది. సో మా ట్రిప్, ఈ ఊటీ ట్రిప్ ఎలా జరగబోతుందో మీరు ఈ వీడియో ద్వారా చూసుకోవచ్చు. మేము ఏ ప్లేసెస్కి వెళ్తున్నామో కూడా నేను ఈ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఈ ట్రిప్తో మాతో పాటు విన్ను, టబ్బీ, శ్రియాన్, ఇంకా మా మమ్మీ. టూ ప్లేసెస్లో అయితే అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు. ఒక 50 రూపీస్ ఒక దగ్గర అండ్ 20 రూపీస్ 30 రూపీస్ ఒక దగ్గర కలెక్ట్ చేస్తారు. ఫారెస్ట్ ఫుల్గా ఎండిపోయింది కదా, గ్రీనరీనే లేదు ఎండలకి, అందుకే ఏ జంతువు కనిపించలే. ఎలిఫెంట్స్ చూస్తే స్టాప్ చేయకూడదంటే టబ్బీ. ఏమైనా అటాక్ చేస్తే ఫారెస్ట్ పీపుల్ రెస్పాన్సిబుల్ కాదు, ఫారెస్ట్ ఆఫీసర్స్ అని చెప్పి వేస్తున్నారు అక్కడ. అది వస్తే వెళ్ళిపోవాలి, చూసుకొని వెళ్దాం. ఓకే, బట్ మన లక్ ఉంటే ఈరోజు కనిపిస్తే బాగుంటుంది టబ్బీ. సఫారీ బండ్లన్నీ ఉన్నాయి. ఇదిగో ఎలిఫెంట్ బొమ్మ. స్టాప్ చేయాలమ్మా ఇక్కడ. వద్దులే నాన్న, స్టాప్ చేస్తామా? ఎందుకు? అయ్యో మంకీస్, ఇగో ముందు ఇటు ఇటు ఇక్కడ రా. ఎక్కడో చూస్తున్నాడు, చూస్తున్నాడు. పోయి అయిపో కెమెరా. అప్ప తింటుందా? అంత క్లియర్ గా తెలియట్లేదు, ఎందుకంటే గడ్డి కూడా అదే కలర్ లో ఉంది కదా. సూపర్. అవును, అబ్బా వస్తా ఉంది నది. మో ఎలిఫెంట్ జుట్టబీ, దంతాలు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. లక్కీ వి ఆర్. చూడు ఆరెంజ్, రెడ్. ఇట్లాంటి చెట్టు వేస్తే బాగుంటది. విను అదే చెప్తుంది ఇంటి ముందు. రివర్ రివర్. హే గాడ్, ఓ మై గాడ్, ఏముంది? ఓ మై గాడ్, ఏముంది చెప్పు. డీర్. డీర్ చూసావా నువ్వు? ఇంకేం చూసావు? ఎలిఫెంట్. ఆరుంది తబ్బి, చూడు అదిగో డీర్. సరే ఏమేం చూసావు చెప్పు టబ్బీ. ఎలిఫెంట్, ఇంకా జ్యోతి కాదురా, కోత. ఓకే, ఇంకా monkey and deer. Did you see the elephant, Shriyan? Had big tusks, big tusks. Yes.
బిగ్ ఉంది అంటున్నాడు. మమ్మీ ఎలిఫెంట్ అంట అది. మరి బేబీ ఎలిఫెంట్ డాడీ ఎలిఫెంట్ అది. డాడీ అవునమ్మా. డాడీ కుమ్మయ్యి. ఈట 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 ఈట. థ్యాంక్ యూ. డాడీ అంటే నీకు ఇష్టమా? ఎన్ని కార్లు ఉన్నాయి? 4 cars. ఇది నాన్న కారా? ఏం అవరా రేస్ కారా? రేస్ కార్ కాదు మా, నీకు చూపిస్తా ఉండు రేస్ కార్. నువ్వు పెద్దోడు కానీ నీకు తీస్తా రేస్ కార్. ఓకే. ఎవరెవరు వచ్చారు మన ఇంటికి నిన్న? చెప్పు, అమ్మాయి ఏం అడుగుతోంది. ఎవరెవరు వచ్చి? రోషన్ మామన్న. ఇంకెవరు వచ్చారు? మ్యాంగో ఇచ్చారు కదా, ఎవరది? మ్యాంగో ఇచ్చారు కదా, ఎవరది? ఏం మామ? మామ పేరేంటి? పప్పే. పప్పే మామ. మామ వచ్చి ఏమనే పప్పే మామ నిన్నే? హాయ్ అన్న. ఏ శ్రేయాన్ అనలే? అలా బాబాయ్ అనేదంట. ఏ బాబాయ్? కార్ బాబాయ్. ఎవరు? కాయ్ బాబాయ్యా? కాయ్ బాబాయ్ పేరేంటి? బాబాయ్ పేరు కాయ్ బాబాయ్. బాబాయ్ మర్చిపోయావా పేరు? గన్ ఉంది మాకు తెలుసు. ఇంకేం పైన పోతేనే చల్లగా గాలి కడుతుంది, ఫ్రెష్ గాలి. ఏసీ ఆఫ్ చేసి విండోలు తిప్పుతాం. ఓకే శ్రేయాన్, ఏసీ అవసరం లేదు. ఊటీలో ఏసీ ఎవరు ఆన్ చేస్తారు? ఫ్యాన్ ఉందా? అవును, లాస్ట్ టైం ఫ్యాన్ ఉన్నా లేదు. గుర్తులేదు, గుర్తులేదు. ఉండలేదు అసలు. లేదు. యాక్చువల్లీ బెంగళూరులో ఈ క్లైమేట్ కి ఉండి ఉండి ఏదైనా హిల్ స్టేషన్ పోవాలని మెయిన్ రీజన్ కే మేము ఊటీ ప్లాన్ చేసుకున్నాము. బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఇప్పుడు క్లైమేట్ ఎలాగుందో చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అంటే ఇన్ని ఇయర్స్ బెంగళూరు క్లైమేట్ కంపేర్ చేస్తే ఈసారి ఉన్నంత వేడి అసలు ఏ ఇయర్ ఉండలేదు, అంత ఎక్కువ ఉండింది. వర్షాలు కూడా లేవు కదా ఈసారి మెయిన్, వర్షాలు కూడా లేవు. 2 నిమిషాలు పడినట్టు పడింది, అయిపోయింది. వాన్లో కొట్టాడమ్మా, పడిపోయింది మా. రెస్పెక్ట్ తక్కువైందా? రెస్పెక్ట్ తగ్గలేదు, పడిపోయింది. నేను చిన్న పెద్ద పుట్టుకెళ్ళాను. పెద్దది పెట్టుకో, నువ్వు ఇంట్లో పెట్టుకోవే. ఎందుకు? అదే లక్షణంగా ఉంటుందంట. లక్షణంగా ఉంటుందా? ఓషన్ ఓషన్ బాబాయ్ చెప్పా. ఓషన్ బాబాయ్. రోషన్ మామనే, బాబాయ్ కాదు వాడనేది. ఓషన్ ఓషన్. వద్దుమా, బాగుండదు. ఏ వద్దు మామ, వద్దు. తినేది కదరా అది. తినేకపోతా ఉన్నాడు అప్ప. ఏదా బాగా పెట్టినానా? ఏం బాగుందా? లక్షణంగా. చాలా పెయింట్ పెట్టుకుని ఇప్పుడు ఈ బట్టలకి ఆ బొట్టుకి సూట్ అవుతలే. పర్పుల్ పర్పుల్ లేదులే మీ జీవితం. వీడు చూడు, మళ్ళీ వీడి స్టార్ట్ అయింది. నాకు స్టార్ట్ అయిందంటే వాడే చెప్తున్నాడు. ఓకే. ఐ స్నేక్ రోడ్ శ్రేయాన్. కమ్. యాడిస్తావు?
బాయ్ బేబీస్ ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్. వాళ్ళ అమ్మల్ని ఎప్పుడు వదలరు, బుగ్గలు ఏంటి ఇది చేస్తూ. జనరలీ అంటారు కదా బాయ్ బేబీస్కి అటాచ్మెంట్ తక్కువ అని చెప్పి. మా ఓడైతే నన్ను నలిపేస్తాడు, ఉన్న మేకప్ అంతా తీసేస్తాడు ఏ ఫంక్షన్కి రెడీ అయినా. మీ నాన్న తోలుతున్నాడు నాన్న, నిన్ను నన్ను ఉతికి పారేస్తాడు. సైడ్కి రా. అబ్బా నా గొంతు నొప్పిటబ్బిమ్మా. మరీ తింటా ఉండనా? ఇంకో తింటా బాగుంది. ఎందుకు విను తింటున్నావు? బుగ్గలు తింటా, బుగ్గలు. నాన్న బుగ్గలు తింటున్నారా? వద్దు నాన్న అని చెప్పు. స్టాప్ ఇట్ నాన్న. ఇంకా 20 హెయిర్ పిన్ బెల్లు ఉంటాయి. ఇంకా 20 నెల్స్ ప్రతి ఎయిర్ పిన్ బెండ్ దగ్గర వచ్చేసి ఒక నంబర్ అయితే వేసుంటారు. సో టోటల్ 36 అయితే ఉన్నాయి. అన్ని లోపల పెట్టిన తర్వాత కడిగి వచ్చేసి ఇస్తాము, తిని. సో వాళ్ళ డాడీతో వెళ్ళి ఫుట్బాల్ ఆడుకోవడానికి మా ఊడు రెడీ అయిపోయాడు. ఎక్కడ చూసినా టాయ్స్ తీసుకొని వచ్చి టాయ్స్ వేసి ఆడుకొని ఇప్పుడు ఫుట్బాల్ అంట. ఆడుకో. స్వెటర్ ఎత్తుకొని వచ్చింది వాళ్ళ అమ్మమ్మ. ఎక్కడికి? హలో, ఇక్కడ డోర్ లాక్ వేసేది వద్దా? వేసుకొని వచ్చేయమ్మా. జస్ట్ వాడికి ఊటీకి వెళ్ళిన రోజు అయితే ఎక్కడికి వెళ్ళలేదు, రూమ్లోనే రిలాక్స్ అయ్యి డిన్నర్ అవి అయితే బయటికి వెళ్ళి తినేసి మళ్ళీ రూమ్కి వచ్చేసాము. సో సైట్ సీయింగ్ ఎక్కడెక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.